కథ పేరు పులి వచ్చిందని చెప్పిన బుజ్జి. ఒక ఊరిలో చిన్న పిల్లవాడు ఉండేవాడు. పేరు బుజ్జి. వాడికి ఆటలు చాలా ఇష్టం. కానీ అబ్బాయి ఎప్పుడూ ఏదో ఒకటి చేసి అందరినీ అల్లర్లు పెడుతూ ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ నాన్నగారు పొలం పనులకు వెళ్ళారు. బుజ్జికి మాత్రం బోర్ కొట్టింది. ఏం చేయాలో అర్థం కాక ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. నాన్న, పులి వచ్చింది, పులి పులి. వాళ్ళ నాన్నగారు పరిగెత్తుకుంటూ వచ్చారు, చేతిలో గొడ్డలి పట్టుకొని. ఎక్కడ బుజ్జి, ఎక్కడ పులి అని అడిగారు. కానీ బుజ్జి మాత్రం నవ్వుకుంటూ, అయ్యో నాన్న, ఏం లేదు, ఊరికే ఆట పట్టించా నాన్న అన్నాడు. తండ్రి మొదట సీరియస్ అయ్యాడు. కానీ పిల్లవాడి కుర్రతనం చూసి కొంచెం నవ్వేసి వెళ్ళిపోయాడు. అలానే మళ్ళీ మరోసారి, నాన్నా, పులి వచ్చింది, ఓయ్ పులి వచ్చింది, రా నాన్న అని పిలిచాడు. మళ్ళీ నాన్న పరిగెట్టి వచ్చి చూస్తే మళ్ళీ బుజ్జి నవ్వుతున్నాడు. ఇలా రోజు 2 సార్లు అబద్ధంగా పులి వచ్చిందని అరిచేవాడు. మోసపోయిన నాన్న ఇక పట్టించుకోకుండా వదిలేశారు. ఒకరోజు నిజంగా దగ్గరలో ఉన్న పొలంలో పులి వచ్చింది. బుజ్జి చూసి భయంతో అరవడం మొదలుపెట్టాడు. నానా, ఈసారి నిజంగా పులి వచ్చింది, కాపాడండి నానా, కాపాడండి అని అరిచాడు. కానీ నాన్నగారు దాని సరదా అనుకొని వినలేదు. పక్కన ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోలేదు. పాపం బుజ్జి ఒక్కసారిగా వణికిపోయాడు. అదృష్టవశాత్తు వచ్చిన ఒక వేటగాడు ఆ పులిని వేటాడాడు. తర్వాత పాపం బుజ్జి ఏడ్చేశాడు. నాన్న దగ్గరకు వచ్చి, నాన్న, ఈసారి నిజంగా పులి వచ్చింది, ఇప్పుడు నాకు అబద్ధం అంటే భయం వేస్తుంది అని అన్నాడు. పాఠం: అబద్ధాలు మళ్ళీ మళ్ళీ చెప్తుంటే నిజమైన సందర్భంలో ఎవరూ నమ్మరు. నమ్మకంని కోల్పోతే అంతే సంగతులు. ఇంతటితో ఈ కథ ముగిసింది. మరోసారి మరో కథతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.